సుషుమ్న మార్గం అది చెప్తాం. సవ్విశంతి సుషుమ్నాం. ఈ మూలాధారం నుంచి భేదనం జరిగిన తర్వాత అక్కడ సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది. మూలాధారంలోనే సుషుమ్నలో ఉండదు ఆవిడ. కనుక ప్రీత్యాయ సంచరంతి, చాలా ఆనందంగా నృత్యం చేసుకుంటూ ఒక్కొక్క చోటకి పయనిస్తూ ఉంటుంది. ఆ సంచారం అలా ఉంటుందన్నమాట. అయితే విధి హరి భవ జగ్రంథి భిన్నాబ్జ మార్గే. మొదట విధి గ్రంథి అంటే బ్రహ్మగ్రంథి, తర్వాత హరిగ్రంథి అంటే విష్ణు గ్రంథి, ఆ తర్వాత రుద్రగ్రంథి అనేటువంటి ఈ గ్రంథుల చేత ఈ మార్గం భేదింపబడి ఉంటుందన్నమాట. అంటే సాధారణంగా మనం పయనించేటప్పుడు ఒకేసారి అతి దీర్ఘ ప్రయాణం కనుక చేసినట్లయితే అలుపు వస్తుంది మనకి. ఈ అలుపు లేకుండా మధ్యలో నిలుపు చేయడం కోసం అని చెప్పేసి మజిలీని నిలుపు చేయడం కోసమని ఏర్పాటైనటువంటి గ్రంథులు ఇవన్నీ కూడా. ఒక నదీ ప్రవాహంలో అక్కడక్కడ ఆనకట్టలు ఉన్నట్టు సరిగ్గా చెప్పారు మీరు. కనుక సా దేవి సుప్రసన్న, ఈ సాధకుని యొక్క ఉపాసనా క్రమాన్ని, ఆ భక్తి తత్పరతని, ఆ ధ్యాన నిష్టని చూసి ఆవిడ ప్రసన్నురాలవుతూ ఉంటుందట. అయిన తర్వాత ప్రకటిత విభవ, తన యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ సాధకుని యొక్క అనుభూతిలో అతని యొక్క ఈ తెలివిడి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా పెంచుతూ కౌళిని విశ్వమాత, ఈ మార్గానికి కుళమని పేరు. ఈ సుషుమ్నా మార్గం ఏదైతే ఉన్నదో దానికి కుళమని పేరు. ఆ కుళంలో సంచరిస్తుంది కాబట్టి వీడికి కౌళిని అని వ్యవహారం. కనుక దివ్యాన్ నిత్యం భుజంగి, సర్పగతిలో పెడుతూ ఉంటుంది కాబట్టి భుజంగి అని వ్యవహారం అన్నది ఈవిడికి. ఆవిడ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుందట. మంచి దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి ఒక తేజోమూర్తి ఆవిడ. వికిరతి కరుణాం న సహస్రార దేశే, మా అందరికీ కూడా ఈ సాధక సమూహం ఏదైతే ఉన్నదో మా అందరికీ కూడా సహస్రార దేశంలో అంతవరకు చేరుకొని అక్కడి నుంచి సాధకులందరి మీద తన యొక్క కరుణను ప్రసరింపజేయుగాక అని మనం చెప్తున్నాం. చెప్పిన తర్వాత సాధకుడు సాధారణంగా గురువు ఉపదేశం ఇస్తే ఆ మంత్రాన్ని తీసుకున్న తర్వాత మంత్రజపం చేసేటువంటి ప్రతివాడు కూడా మహాసాధకుడు కాలేడు. కారణం ఏంటంటే లక్ష్యాలు చాలా తేడాగా ఉంటాయి మనకి. వాటి గురించి మనం కనుక మామూలుగా పరిశీలించినట్లయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని. అది కేవలం కృష్ణుని యొక్క భక్తి విషయంలోనే కాదు, ఏ దేవతని మనం ఉపాసించినప్పటికీ కూడా ఈ భక్తిలో 4 ప్రకారాలని మనం గమనించవచ్చు. ఆర్తభక్తి, అర్థార్థి, జిజ్ఞాసు, తెలుసుకోవాలని కుతూహలం, ఆ దేవి లేదా ఆ దేవుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవడం కోసమని, దేవీ దేవతల తత్వం. ఆ తర్వాత జ్ఞాని, ఒకసారి రుచి మరిగిన తర్వాత దాని నుంచి బయటికి రాడు. కనుక ఈ విధమైనటువంటి తత్వాలు 4 ఉంటాయి కాబట్టి వాటిలో మనకి సాధకునికి ఒక జిజ్ఞాస ప్రవేశించినప్పుడు అప్పుడు ఈ మనోన్మని మార్గంలోకి వస్తాడు. ఎప్పుడు కూడా గురువు యొక్క సహాయం లేకుండా మనోన్మని మార్గంలో ఎవరికి కూడా పరినిష్టత రాదు. అందుకని సాధకుడు ముందర ఏం చేస్తాడు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుందాం. సాధకుడు ప్రారంభించేటువంటి సమయంలో అంధకారబంధురమైనటువంటి జగత్తులో ఉన్నట్ట. అంధకారబంధురమైనటువంటి జగత్ అంటే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయని కాదు, వెలుగు అనేటువంటిది జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపం ఎంతవరకు అయితే మనకి తెలియదో అంతవరకు కూడా మనం అంధకారంలో ఉన్నట్టే. అందుకని మొట్టమొదట కలిగేటువంటి ప్రశ్న కోహం కోహం క్వయామి భ్రాంతః, కోహం కోహం క్వయామి శ్రాంతః అని. కాబట్టి కోహం కోహం క్వయామి భ్రాంతః, నేను ఎవరిని, ఎక్కడి నుంచి ఎక్కడికి పయనం చేస్తున్నా నేను. అదేవిధంగా కోహం కోహం క్వయామి శ్రాంతః, జన్మలలో నేను పొందినటువంటి కర్మఫలం యొక్క అనుభూతి ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి వల్ల బాగా అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి నేను ఎక్కడికి బయలుదేరాను, ఎక్కడికి నేను చేరుకోబోతున్నాను అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు విషయ కషాయిత విష సంసారే నిబిడ తమోమయ భవభయతీరే కృత సంచార హృతధీసార క్వయామి క్వయామి కోహం కోహం
అని చెప్తున్నాడు. ప్రపంచం అంతా కూడా విషయ సముచ్చయం చేత ఆకర్షింపబడినటువంటిది. విషయాలంటే ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాల చేత గ్రహింపబడేటువంటి అంశాలన్నమాట. కంటికి చూపు అనేటువంటిది, ఆ చూపు ద్వారా మనకు వస్తు సముదాయం కనబడుతూ ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కంటి చేత గ్రహింపబడేటువంటిది వస్తు సముదాయం అనుకుందాం. అలాగే చెవుల చేత శబ్దం వినబడుతూ ఉంటుంది, నాసిక చేత గంధం గ్రహింపబడుతూ ఉంటుంది, జిహ్వ చేత రుచి తెలుస్తూ ఉంటుంది, అదేవిధంగా చర్మం చేత స్పర్శ అనేటువంటిది తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడేటువంటి విషయ ప్రపంచం చాలా విస్తృతమైనది అని మన భ్రాంతి. కానీ మనకు కనబడినటువంటి జ్ఞాన ప్రపంచం, జ్ఞాన విశ్వం ఇంతకంటే మహత్తరమైనటువంటిది, చాలా బృహత్తరమైనటువంటిది అన్నమాట. కనుక విషయకషాయిత విష సంసారే, ఈ సంసారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా భీకరమైనటువంటిది, విషపూర్ణమైనటువంటిది, మోహంలోకి తోసేస్తూ ఉంటుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్వర్గంగా చెప్పబడేటువంటి ఈ ఆరింటికి లోను చేస్తూ ఉంటాయన్నమాట. చేసిన తర్వాత క్వయామి భ్రాంత, నేను ఎక్కడికి భ్రాంతి పొందినటువంటి నేను ఎటు వెళ్తాను అంటే నిబిడ తమోమయ భవభయ తీరే, చాలా అతి క్లిష్టమైన గహనమైనటువంటి ఆ తమోమయమైనటువంటి నిబిడ తమస్సుతో కూడుకున్నటువంటి ఈ భవం అంటే సంసారం. ఈ సంసార సాగర తీరంలో కొట్టుమిట్టులాడుతూ ఉంటాను నేను. ఇలా ఆయాసపడ్డాను. కృత సంచార, అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నా నేను. హృతధీసార, నా బుద్ధి యొక్క ఆ సారం కోల్పోయా నేను. వివేకం అనేటువంటిది లేదు నాకు. కనుక క్వయామి క్వయామి కోహం కోహం, ఎక్కడికి వెళ్ళాలి నేను, నేనెవరిని అంటున్నాడు. ఈ విధంగా ప్రశ్న పరంపర అలా వస్తుంటే అప్పుడు అంతర్వాణి, హే సాధక సిద్ధార్థక జాగృహి జాగృహి ఆవిడ చెప్తోందనమాట. అంతర్వాణి విశేషం ఏంటంటే బయట ప్రపంచం ఎంత ఉన్నదో ప్రతి సాధకునిలో, మానవునిలో అంతర్గతమైన విశ్వం, అనంత విశ్వం ఉన్నదన్నమాట. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు, ఆయన యొక్క ఉదరంలో గర్భంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయన్నాం. మనం కూడా స్వామి కంటే భిన్నం కాదు. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళం మనం. సంపూర్ణ జ్ఞానస్వరూపం స్వామి, ఆరాధ్య దైవం. కనుక ఆయన యొక్క గర్భంలో ఏ విధంగా అయితే అనంతకోటి ప్రపంచ సముదాయం ఉన్నదో మన గర్భంలోనూ అంతే ఉన్నది. కనుక మనలో ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే మేల్కోవాలి. హే సాధక సిద్ధార్థక జాగృహి జాగృహి, మేల్కోవయ్యా సాధకుడా అని అంతర్వాణి చెప్తోంది. చెప్తూ సాధన విధినైవ సిద్ధిమాప్నుహి ఆప్నుహి, సాధన విధి ద్వారా నువ్వు నీ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని, సిద్ధిని పొందగలుగుతావు అని చెప్పి అక్కడ అలమలమిహ సంచరణం అలబలమిహ అభిసరణం అపసారయ ఆవరణం కురుభవ సాగర తరణం అని చెప్పింది. నీలో ఉండేటువంటి ఈ వైవిధ్యాలన్నీ తొలగించుకో, నువ్వు సంచారం తగ్గించు, స్థిరత్వాన్ని ఏర్పరచుకొని మేలుకొని నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆజ్ఞాచక్రే బద్ధదృష్టి ప్రణవస్మరణం కురు అహం తవాంతరంగేస్మి గురుమాం ద్రష్టుమర్హసి. అంతర్వాణి ఎవరంటే సాక్షాత్తు గురుస్వరూపమే. ఆజ్ఞాచక్రం మీద దృష్టిని నిలిపి ప్రణవస్మరణం చెయ్యి. అలా కనుక చేసినట్లయితే నీ అంతరంగంలోనే నేను ఉన్నాను అంటే గురుతత్వంతో ప్రారంభమయ్యి ప్రతి విషయం కూడా మానవుని యొక్క అంతరంగంలోనే ఉన్నది, కానీ దాన్ని దాటి బయట ఎక్కడా లేదు. కనుక మాం ద్రష్టుమర్హసి, అటువంటి గురువునైన నన్ను నీవు చూడగలుగుతావు అని చెప్పిందనమాట. అప్పుడు నీ యొక్క ధ్యానం చేత ప్రీతి చెందినటువంటి నేను నీకు చక్కటి మార్గాన్ని ఉపదేశం చేయగలుగుతాను, కాబట్టి నువ్వు నన్ను ధ్యానించు అన్నాడు. అప్పుడు సాధకుడు ఏం చేశాడంటే ధన్యోస్మితే దర్శనేన మార్గం దర్శయమే గురుణాం ఉపదేశోహి భువి సర్వార్థ సాధక అని చెప్పాడు. అంటే గురువునాం ఉపదేశ, గురువుల యొక్క ఉపదేశం వల్లనే భూమి మీద మనం దేన్నైనా సాధించుకోగలుగుతాము. అది కనుక లేకపోయినట్లయితే మనకి ఏది సిద్ధించదు అని చెప్పారు. చెప్పిన తర్వాత
గురువు ఏం చేశారంటే నీ యొక్క అంతరంగ మథనం చెయ్యి. ఏ విధంగా అయితే సురలు అసురులు కలిసి సాగర మథనం చేశారో అదేవిధంగా నువ్వు అంతరంగ మథనం చేస్తే నీలో ఉండే దైవీ ఆసురీ శక్తుల మధ్య జరిగేటువంటి ఆ సాగర మథనం ఏదైతే ఉన్నదో మనస్సాగర మథనం, అందులోంచి నీకు కావలసిన మార్గం ఉత్పన్నమవుతుంది అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఈ దాంట్లో చాలా విశేషాలు వివరించారు. వివరించిన తర్వాత గురువు ఏం చేశాడంటే ఈ మథన మార్గంలో ఈ మనోన్మని సాధనా మార్గాన్ని ఉపదేశించడం కోసమని శిష్యుని యొక్క శిరస్సున తన యొక్క చేయి ఉంచి ఆ శిష్యుని యొక్క ఎడమ చేతిని తన యొక్క ఎడం చేతితో పట్టుకున్నాడు. కుడి చేయమో శిష్యుని యొక్క శిరస్సు మీద ఉన్నది, ఎడం చేతిని ఎడం చేతితో పట్టుకున్నారు. శిష్యుడేమో ఈ గురువు యొక్క కుడి పాదాన్ని తన యొక్క ఈ దక్షిణ హస్తం అంటే కుడి చేతితోటి స్పృశిస్తూ ఉన్నాడు అన్నమాట. చెవిలో ఆయన మంత్రోపదేశం చేస్తున్నారు. దీనికి శక్తిపాత ప్రక్రియ అని పేరు. దాన్ని ఏం చేశారంటే స్పర్శయామే గురు దేహే జాయంతే బహువిభ్రమా కంప శ్వేద అథ రోమాంచ పరమానందహర్షణే దేహపాతశ్చ కిమిదం కథయ త్వం బుధవందిత. సాధక బుధులు, సాధక పండితోత్తములు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా ప్రణమిల్లబడుతూ ఉన్నటువంటి హే గురో, నీ యొక్క స్పర్శ ఏదైతే ఉన్నదో ఆ స్పర్శ వల్ల కంప ముందర శరీరం కంపిస్తూ ఉన్నది, ఆ పైన స్వేద శరీరంలోంచి స్వేదం ఉద్భవిస్తూ ఉన్నది, రోమాంచ రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి, పరమానందహర్షణే గొప్ప అవ్యక్తమైన ఆనందం కలుగుతున్నది, హర్షం అనేటువంటిది కలుగుతూ ఉన్నది. దానితో పాటు దేహపాతశ్చ మూర్ఛిల్లుతున్నాను నాకు తెలియకుండానే అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు గురువు చెప్పాడు, దీన్నే శక్తిపాతం అంటారు నాయన. ఈ శక్తిపాతం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఒక మంత్రోపదేశం అనేటువంటిది జరిగినటువంటి సందర్భంలో మానవులకు, సాధకులకు ముఖ్యంగా ఈ మంత్రోపదేశం అనేటువంటిది జరగడం అంటే మనం పూర్వం కూడా చెప్పుకుని ఉన్నాం. మంత్రం అనేది దేవతలను ప్రీతి చెందించేటువంటి సాధనం కాదు, సాక్షాత్తు దేవతా స్వరూపం. కనుక సాక్షాత్తు దేవతా స్వరూపమైనటువంటి మంత్రం మనలో ప్రవేశిస్తోంది అంటే ఎక్కడ మనఃకమలంలో ఉంటుంది. ఈ మనఃకమలంలో మంత్రం ప్రవేశించాలి అంటే అది మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి. మనస్సు శుద్ధంగా ఉండాలంటే శుద్ధ సత్వ ప్రధానమై ఉండాలన్నమాట. శుద్ధ సత్వ ప్రధానం కాకపోయినట్లయితే ఆ దేవత అక్కడ కూర్చోదు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని మనం అయ్యా అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఒక ఆసనం కనుక మనం చూపించినట్లయితే ఆ ఆసనం బాగుంటే అక్కడ ఆ అతిథి కూర్చుంటాడు. ఆసనం ధూళి దూషరితమై ఉంటే అక్కడ కూర్చోడు కదా.